హోమియోపతి విధానంలో సిమిలియా సిమిలిబస్ క్యూర్ అంటారు. ఏదైనా వ్యక్తికి ఒక సిమిలర్ డిసీజ్‌ని మనం బాడీ యొక్క ఇమ్యూనిటీని మార్చడం వల్ల హోమియో సిద్ధాంతము వ్యక్తి యొక్క ఇమ్యూనిటీని బలపరచడం, ఆల్టర్ అయిన ఇమ్యూనిటీని సరైన దిశలో పెట్టడం హోమియోపతి వైద్యం యొక్క సిద్ధాంతం. డాక్టర్ హెనమన్ గారు 400 ఇయర్స్ బ్యాక్ దీన్ని కనుక్కోవడం జరిగింది. కాబట్టి హోమియోలో క్యాన్సర్‌కి సరైన చికిత్స కలదు. ఈ ఎర్లీ స్టేజ్‌లో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం. దానికి లైక్ టొబాకో చీవింగ్ కానివ్వండి, పొగ తాగడం కానివ్వండి, ఆల్కహాల్ లాంటివి తీసుకోవడం కానీ, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను అవాయిడ్ చేయడం కానీ, అండ్ బద్ధకంగా ఒకే దగ్గర కూర్చోవడము, శరీర బరువు అదుపులో లేకుండా ఉండడం. దాంతో బాడీ యొక్క ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ పెరిగి క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. హోమియోపతి వైద్య విధానంలో వ్యక్తికి ఎలాంటి ఆపద కలగకుండా అతని యొక్క ఇమ్యూనిటీని గాడిలో పెట్టడం వల్ల క్యాన్సర్‌ని సమూలంగా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ అనగానే భయపడిపోయి నా లైఫ్ ఎండ్ అయిపోయింది అనే అపోహ నుంచి దూరంగా ఉండి లేటెస్ట్ టెక్నిక్స్‌ని వాడుకోవడం, సైమల్టేనియస్‌గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ప్రతిరోజు వ్యాయామం చేయడము, ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వడం, శరీరక బరువు అదుపులో పెట్టుకోవడం, ఆర్గానిక్ టైప్ ఆఫ్ ఫుడ్స్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ మైదా కానివ్వండి, షుగర్ కానివ్వండి, బయట దొరికే వస్తువులను దూరంగా ఉంచాలి. అండ్ రేడియేషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం తగ్గించుకుంటే కంప్లీట్‌గా మనకు తగ్గే అవకాశాలు ఉంటాయి.